అరెస్టు. పశుసంవర్ధక శాఖ జేడీ అంజిలప్ప, అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ నిర్ధారణ. నకిలీ బిల్లులతో గొర్రెల కొనుగోలులో గోల్మాల్ చేసిరట. గొర్రెల కొనుగోలులో గోల్మాల్, ఇద్దరు అరెస్ట్ చేసిరట. ఇది కేసీఆర్ భాగవతాలు ఇవి బయటపడుతున్నాయన్ని. కేసీఆర్ హయాంలో బయటపడుతున్నటువంటి స్కాముల లొల్లి ఇప్పుడు బయటకు వస్తా ఉంది. కేసీఆర్ ఏం చేసిండా? కేసీఆర్ అంటే ఇవి గొర్రెల స్కాములు, బర్రెల స్కాములు. ఆఖరికి ఇప్పుడు నేను ఒక స్కామ్ బయట పెడతా చూడండి. ఎంత దొంగన కొడుకులు అంటే ఈ టీఆర్ఎస్ పార్టీలో ఎంత సర్వం నాశనం చేసిరు. ఇది ఎవరిదబ్బా? రైట్, ఇగో ఇది ఒక చెక్కు, సీఎంఆర్ఎఫ్ చెక్కు. అశోక్ వి అని ఉందా? బాగా చూసుకోరి. అశోక్ వి అని ఉంది కదా. ఇగో కే పద్మ, ఏ లక్ష్మి, ఇక్కడ ఎంత పెద్ద మాయాజాలం. దాసరి లావణ్య, గోదావరి కని బ్రాంచ్లో. ఇగో మల్లయ్య ఎమ్ము. ఇగో ఈయన పేరేందో కృష్ణ. ఇగో ఇట్లున్నాయా? ఇక్కడ చూడ్రి, ఇవన్నీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు. రాములు టి, మహేశ్వరి ఎమ్ము, శ్వేత బి, రాధికా పి, అనిల్ కుమార్ సిహెచ్, నవీన్ ఎమ్ము. సీఎం రిలీఫ్ ఫండ్. ఇగో కేసీఆర్ ఉన్నప్పుడు జారీ చేసినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవన్నీ. ఇంకా చాలా ఉన్నాయి. అయితే దీని కథ ఏంది, వ్యవహారం ఏంది అనేది ఒక్కసారి మీకు చూపిస్తా. ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే కేసీఆర్ ను నిజంగా పేద వర్గాలు ఎవరైతే సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, సుదర్శన్ పేరు మీద చెక్ వచ్చింది. సిద్ధగౌని ఉండదు, ఒకరు సుదర్శన్ పెడతారు. కాదు, సిద్ధగౌని సుదర్శన్ అని ఉంటది. నువ్వు అప్లై చేసుకున్నావు. అప్లై చేసుకుంటే చెక్ రిలీజ్ అవుతుంది. అవును, కానీ చెక్కు రిలీజ్ అయిన సంగతి నీకు తెలియదు. ఈ చెక్కు సీఎం ఆఫీస్ లో, సీఎంఓలో ఉండేటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఈ గ్యాంగ్ కొంతమంది ఏజెంట్లకు పంపుతుంది. ఇది వీళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది ఏజెంట్లు ఉంటారు, నెట్వర్క్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చెక్ ఎట్లా రిలీజ్ చేస్తారు? నీకు సిద్ధగౌన్ అని రాయరుగా, ఎస్ సుదర్శన్ అని రాస్తారు. ఎస్ సుదర్శన్ మస్తు ఉంటారు. ఇక ఎస్ సుదర్శన్ అని రాస్తారు. ఈ ఏజెంట్లు ఏం చేస్తారంటే ఈ ఎస్ సుదర్శన్ అనేటువంటి ఏడుండో ఎంకులాడతారు ఆయన పేరు మీద. ఎవరన్నా దొరుకుతారు ఎస్ సుదర్శన్ వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏం చేస్తారంటే వాని పేరు మీద ఎస్ సుదర్శన్ అనేటోనికి చెక్ ఇచ్చి ఒక 60,000 రూపాయలు చెక్ ఇచ్చిరు అనుకో, వారికి ఏం చేస్తారంటే ఈ ఎస్ సుదర్శన్ అనేటువంటి వ్యక్తికి 2,000 రూపాయలు ఇస్తారు. మిగతా 58,000 రూపాయలు వీళ్ళు తీసుకొని ఇందులో ఏజెంట్ కమిషన్ వంగ మిగతా పైసలు ఈ సీఎంఓ ఆఫీస్ లో ఉన్నటువంటి గ్యాంగ్ కాజేసింది అన్నట్టు. ఇప్పుడు ప్రెసిడెంట్ గా చాలా చెక్కులు అట్లనే ఉన్నాయి. తర్వాత యాక్చువల్ గా లబ్ధిదారునికి లేదుగా పైసలు రిలీజ్ ఏమనుకుంటామంటే ఇక చెక్కు రాలేదు, కొన్ని 100 కోట్ల రూపాయలు కొల్లగొట్టిరు ఇట్లా. అయితే ఇది కూడా ఎట్లా చేసినట్టు అంటే, అయితే లక్షల రూపాయలు అయితే తెలిసిపోతుంది అని చెప్పేసి 60,000 మాత్రమే 60,000 కదా ప్రతిరోజు మీకు 60,000 రూపాయలు అయితే పట్టించుకోరుగా వచ్చినాయో రాలేదు అని చెప్పేసి అప్పుడే కూకుంటారు అన్నట్టు. ఈ 60,000 రూపాయలు వచ్చినాయన్ని చెక్కులన్నీ కూడా 100 కోట్ల రూపాయలు కాజేసారు ఈ దొంగలు. లక్షలు అయితే పోయి అడుగుతారని చెప్పేసి ఇట్లా చిన్న కాజేసేసి లబ్ధిదారుడికి తెలియదు. అసలు ఎవడు ఈ ముఠాలో ఏజెంట్లుగా పనిచేస్తుందంటే వీడే ఏజెంట్. వీడు గోదావరి కని ఏరియాలో ఉంటాడు. ఇతన్ని పట్టుకుంటే మొత్తం వస్తుంది, మొత్తం తీగలాడితే డొంక మొత్తం కాదు. గోదావరి కని ఏరియాలో నేను మన రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్ అన్నకు చెప్తా ఉన్నా, ఇతన్ని పట్టుకుంటే సీఎంఆర్ఎఫ్ చెక్కుల భాగోతం మొత్తం వస్తుంది. ఇంకా చాలా మంది ఎన్ని 100 కోట్లు దారి మళ్లించిరు, ఎక్కడ పోయినా అని లెక్క మొత్తం బయటకు వస్తుంది. ఇతనే కీలక సూత్రధారి. ఈ చెక్కులకు సంబంధించి దొంగతనంగా కొట్టేసినటువంటి చెక్కులు ఇగో ప్రతిదానికి 60,000 చెక్ ఎత్తారు. కథం అశోక్ వి అని రాస్తారు. అశోక్ పేరు ఉండదు, సర్నేమ్ తో చెక్కులు రాలే. ఇగో మొత్తం కొల్లగొట్టిరు వీళ్ళంతా. ఒక్క రామగుండమే కాదు, తెలంగాణ మొత్తం ఈ నెట్వర్క్ ఉంది. కేసీఆర్ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పైన విచారణ జరిపించాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అసలైన లబ్ధిదారులకు వెళ్ళలేదు. కొంతమంది ఏజెంట్ల ఖాతాల్లో పడ్డాయి. ఏజెంట్లు అప్పనంగా కొల్లగొట్టి మళ్ళీ సీఎంఓ ఆఫీస్ లో ఉన్నటువంటి ముఠాకు వీళ్ళు అప్పచెప్పిరు. ఈ ముఠా ఈ రాకెట్ గుట్టురట్టు చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంది. కావాలంటే
పోలీసులకు కూడా చెప్తా ఉన్నా, మా కాడ ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఎవరైనా పంపించినా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్, ఈ ముఠా ఎవరు, ఈ ముఠా నెట్వర్క్ ఎవరు, ఎక్కడ వెళ్తుంది, ఈ హరీష్ రావు పిఏ ఏం చేసిండు, ఇక్కడ వరకు వెళ్తుంది. దయచేసి మీరు దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 100 కోట్ల రూపాయలు పేదవాడు. అసలు సీఎంఆర్ఎఫ్ చెక్ ఏంటంటే సీఎం రిలీఫ్ ఫండ్, అది సీఎం రిలీఫ్ ఫండ్, ముఖ్యమంత్రి సహాయ నిధి, ముఖ్యమంత్రి సహాయ నిధి అని సీఎంఆర్ఎఫ్. ముఖ్యమంత్రి ఈ సహాయ నిధి అంటే ఎవరైనా హాస్పిటల్ పాలైపోయి హాస్పిటల్లో చేరితే, సపోజ్ ఒక ఆయన హాస్పిటల్కి పోతే 5 లక్షల రూపాయల బిల్ అయింది, కట్టలేకపోతున్నాడు పేదవాడు అనుకుంటే ఎల్ఓసీలు ఇస్తారు. ఎల్ఓసీ కాకుండా ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఎల్ఓసీ అంటే ఇలా ఆపరేషన్ ఖర్చులు, ట్రీట్మెంట్ ఖర్చు, మందుల ఖర్చులు అన్ని కలిసి ఇవన్నీ కలిసి ఈ లెక్కలేస్తారు. లెక్కలేసి సీఎం కు దరఖాస్తు పెట్టుకుంటారు. సీఎం కు ఏమని, అయ్యా మాకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, మేము ఆగమవుతున్నాం అని చెప్పి ఇస్తే అప్పుడు ఏం చేస్తారంటే 100% అయిన ఖర్చు అయితే దాంట్లో 30 నుంచి 40% రిలీజ్ చేస్తారు. మరి అనుకుంటే 50% 50% అయితే ఈ 40% నిధులు ఏవైతే ఉన్నాయో ఇవి పేద వాళ్ళకు పోవాలి. ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళకు. దరఖాస్తు చేసుకునేది మాత్రం బరాబరే చేసుకుంటారు, కానీ చెక్కులు మాత్రం వాళ్ళకు. వీళ్ళు ఏం చేసిరంటే, ఈ ముఠా ఏం చేసిందంటే దొంగ మెడికల్ బిల్లులు పెట్టింది. దొంగ మెడికల్ బిల్లులు పెట్టి మెడికల్ బిల్లు ఇవన్నీ పెట్టేస్తారు వీళ్ళు. కరెక్టే, పెట్టేసిన తర్వాత దొంగ లబ్ధిదారు కాదు. ఇంకో ఇది రెండోది. ఇంకా ఇవి కాకుండా దొంగ మెడికల్ బిల్లులు. ఆ మెడికల్ బిల్లులు ఫేక్ ఉంటాయి, దాని మీద హాస్పిటల్ సంతకాలు ఉంటాయి, ఖాళీ ఎమ్మెల్యే సంతకం ఉంటుంది, కథం. ఓకే, ఎమ్మెల్యే లెటర్ మీద ఉంటది, నిధులు మంజూరు. ఇట్లా 100 కోట్ల రూపాయలు పక్కదారి పట్టినాయి. కొన్నేమో అన్యాయాలకు ఇచ్చేసుకుండా అప్పుడు కేసీఆర్ కానీ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ. ఇగో ఇతడు సూత్రధారి రామగుండం ఏరియాలో ఉంటాడు. ఒక్క నిమిషం. మొత్తం ఇదే ముఠా. కేసీఆర్ ఏదో ఏం చేయలేగో ఇవే దందాలు మొత్తం. పేద వర్గాలకు దక్కాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ను అప్పనంగా దొంగతనంగా కొట్టేసినటువంటి ముఠా. ఇప్పుడు గొర్రెలు చూసుకున్నాగా, గొర్రెలుగా దానికంటే పెద్దది ఇది. ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ ఏం జరిగింది? ఈ చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కేటాయించినటువంటి బడ్జెట్ పైసల్లో ఎక్కువ శాతం ఎటుపోయినాయి. ఒక్కసారి ఈయనకి ఫోన్ చేసి చూద్దాం, ఈ ముఠావునికి. నాకు తెలిసి వాడు ఫోన్ ఎత్తాడు. నువ్వు ఫోన్ ఎత్తకపోతే బిడ్డ నీకు పోలీసు వాళ్ళకి ఇస్తా, నేను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదు. మేము కూడా వేచే చూస్తున్నాం. వీని నెంబర్ బయట పెట్టడం ఇబ్బంది కాదు, అందుకోసమే (9866-266-580) ఇవి ట్రూ కలర్లో చెక్ చేయి. ఇది కొట్టినానా? 9866-266-580. ఇది ముఠా. ఈ ముఠాలో ఇతను సభ్యుడు. ఓంకార్, పులిపాక ఓంకార్ ఈయన పేరు. అది ఎవరితో కానీ ఓంకార్, పులిపాక ఓంకార్ ఈయన పేరు. ఇతడే ఆ ముఠా సభ్యుడు. దయచేసి పోలీసులు ఎంక్వైరీ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. గౌరవ హెల్త్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి జరుగుతున్నటువంటి కుంభకోణం పైన మీరు తక్షణమే చర్యలు తీసుకోండి, ఆదేశాలు ఇవ్వండి, అధికారులకు ఎంక్వైరీ జరిపించండి. సీఎంఆర్ఎఫ్లో జరిగినటువంటి గోల్మాల్కు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ లెక్క బయటికి తీయాల్సిందిగా. వీళ్ళు సీఎంఓ ఆఫీస్లోనే ఉన్నారు. అవును, సీఎంఓ కేసీఆర్ ఉన్నప్పుడు
వీళ్ళు సీఎంఓ ఆఫీస్లో ఉన్న వాళ్ళే. దయచేసి దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాలేదు, చాలా మంది పేదలకు ఇంకా రాలే. ఎందుకు రాలేదంటే ఇక ఈ దొంగల ముఠా కొట్టుకపోయింది. దయచేసి మార్నింగ్ న్యూస్ లైక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఎల్ఓసి అంటే ఏమిటి అంటే, వాళ్ళు ఎవరైతే నిమ్స్ హాస్పిటల్ ఉందనుకో, నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఇగో 5 లక్షల వరకు ఈయన ట్రీట్మెంట్ చేయండి అని చెప్పి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. అది ఎల్ఓసి. అంటే ప్రభుత్వం మేము కడతాము అంటే వాళ్ళకు అయినటువంటి బిల్లును మేము కడతామని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. దానికి ఫోటోను జూమ్ చేయండి అని అడుగుతా ఉన్నారు. కొంచెం జూమ్లో చూపించరాదు. ఇగో ఇతనే ఓంకార్, ఇతని పేరు. ఇతనే జర ఎక్కడున్నా పోలీసు వాళ్ళకి సమాచారం ఈడ తిరుగుతా ఉన్నా. ఈ పెద్ద నెట్వర్క్ ఈ ముఠా బయటకు వస్తే 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. ఆ స్కామ్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ బ్యాంకులలో మీరు చూడండి, ఈడ దాసరి లావణ్య కదా, ఫోన్ నెంబర్ వీందే. చూడిగా ఇగో 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 ఫోన్ నెంబర్లు చూడండి, మొత్తం ఇదే ముఠాయి ఫోన్ నెంబర్లు. దాసరి లావణ్యకి ఇంకేం సంబంధం? ఓకే, ఇదే ఫోన్ నెంబర్ ఉంటుంది. కొన్నింటి మీద రాసిరు, కొన్నింటి మీద రాయలే. వాళ్ళే పెట్టుకుంటారు మొత్తం వీళ్ళే, ఇదే ముఠా. ఇది సీఎంఓ ఆఫీస్ నుంచి జరిగింది. ఇగో జనవరి 3 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏది కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా కొల్లగొట్టింది. ఇగో ఇవన్నీ అయ్యే సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ జరిగింది. దయచేసి దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఇతడు సూత్రధారి, ఇతడు పాత్రధారి, దాంట్లో ఇతడు ఒక ఏజెంటే. ఇట్లా 100 మంది ఏజెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో. దయచేసి దీనిపైన ఎంక్వైరీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఈ సీఎంఆర్ఎఫ్ అనేది పేదవులకు దక్కాల్సినటువంటి సీఎంఆర్ఎఫ్ అప్పనంగా కొల్లగొట్టిరు వీళ్ళు. ఇక ఇదొక అంశం.